హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో కందిపప్పు. మనం పప్పు చేసుకుంటాం కదా, కందిపప్పు. ఆ చెట్టు అండి, చూడండి ఎలాగుందో చూడండి. కాయలు బాగా పండిపోయి ఎండిపోయి బాగా వచ్చేస్తున్నది, కాపుకొచ్చేసింది. ఇంకా కాయలన్నీ కోసుకొని మిషన్కి ఎత్తుకెళ్తారు. మిషన్లో వేస్తే అవి పప్పులు అవుతాయి. అప్పుడు మనకి కందిపప్పు అమ్ముతారు. చూడండి, ఇదంతా కంది చెట్టు. అది ఒక కాయలు చూడండి, బాగా ఎండిపోయి ఉన్నాయి. ఇంకా కోసేదే ఆలస్యం. వాళ్ళు కంది చెట్టు, కందులు అంటారు వీటిని, కంది చెట్టు. కందిపప్పు తయారీ కాయలు అన్నమాట. మనకి ఈ పచ్చికాయలప్పుడు ఉప్పు వేసుకొని కానీ ఉడకబెట్టుకొని తింటే పప్పులు చాలా బాగుంటాయండి. పిల్లకాయలు కూడా గుగ్గుళ్ళు లాగా తింటారు. శనగలు గుగ్గుళ్ళు ఉంటాయి కదా, అలాగ తింటారు. అలసందల్లాగా చాలా బాగుంటాయి. ఉప్పు వేసుకొని తినాలి. ఇవి ఉడకబెట్టుకుంటాము. మేమైతే పచ్చికాయలు కూడా ఉప్పు వేసి ఉడకబెట్టుకొని తింటాము. అలాగే ఇలాగ ఎండినప్పుడు కూడా ఈ కాయల్ని బాగుంటాయండి, నానబెట్టుకొని ఉడకబెట్టుకొని తింటారు. అలాగే ఇప్పుడు వీళ్ళంటే రైతులు కాబట్టి ఇంక మొత్తం కాయలంతా కోసేసి బజారుకి ఎత్తుకుపోతారు. పొయ్యి మిషన్కి వేస్తారు, మిల్లుకి. ఆ మిల్లులో ఆ పప్పులు, ఆ పొట్టంతా పోయి కాయలు పప్పులు వస్తాయి. ఆ పప్పుల్ని కందిపప్పు చేసి మనకి షాపుల్లో వేసి అమ్ముతారు. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, కందిపప్పు కాయలు. కంది చెట్టు. ఎప్పుడన్నా చూడని వాళ్ళంటే చూడండి కందిపప్పు చెట్టు ఎలాగుంటుందో. కాయలు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. చాలామందికి తెలియకపోవచ్చు కందిపప్పు చెట్టు ఎలా ఉంటుందని, తెలియదు కదా కొంతమందికి. అందుకని చూపిద్దామని ఈరోజు వీడియో తీశాను. చూడండి కందిపప్పు చెట్టు. మనం పప్పు చేసుకుంటాం కదా, కందిపప్పు. చూడండి చెట్టు చూస్తున్నారు కదా, బాగుంది కదండి. కాయలు చాలా బాగా వచ్చాయి. ఇంకా ఎగుర్లు పెడతా ఉంది. ఇది ఒక మొండి చెట్టు అండి, కందిపప్పు చెట్టు. తొందరగా చచ్చిపోదు. చూసారు కదా కాయలు బాగా. చూడు ఎన్ని కాయలు ఉన్నాయో. అవన్నీ కోసిస్తారు. ఇంకా అవి కాయలు చాలా బాగుంటుందండి. కాయలు కూడా టేస్ట్ ఉంటాయి. చూస్తారు ఇది పప్పులు. ఇవి మిషన్కి వేస్తే అవి 2 దెబ్బలు అవుతాయి అన్నమాట. కందిపప్పు అవుతుంది, పప్పు అవుతుంది. ఇప్పుడు అవి గుండ్లు గుండ్లుగా ఉన్నాయి. మిషన్లో వేస్తే 2 బద్దలు అవుతాయి. అప్పుడు కందిపప్పు తయారవుతుంది మనకి. చూస్తున్నారు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. బాగా బాగా వచ్చున్నాయి కాయలు చెట్టు నిండా. చాలా బాగున్నాయి కాయలు. ఇంకా వస్తారంట. చూడండి, ఈ జనరేషన్ వాళ్ళకి కందిపప్పు చెట్టు తెలుసో లేదో, ఈ చెట్టు అన్నా చూస్తారని పెట్టాను. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. కంది చెట్టు బాగుంది. పంట కూడా బాగుంది. పప్పు కూడా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.